నెక్స్ట్, విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి, మాజీ ఐఏఎస్ పేరును పరిశీలిస్తున్న ప్రభుత్వం. సో నేను అనుకోవడం దాదాపుగా ఖరారైనట్టే కనిపిస్తున్నది. నాకున్న సోర్స్ ప్రకారంగా చాలా మందితో మాట్లాడినప్పుడు వ్యవసాయ కమిషన్ ఒకటి, విద్యా కమిషన్ ఒకటి పెట్టాలన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఆలోచన. సో విద్యా కమిషన్కి చైర్మన్గా ఆకునూరి మురళి గారిని పెట్టబోతున్నారట. విద్యా కమిషన్ చైర్మన్గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. పాఠశాల విద్యపైన గతంలో పనిచేసిన అనుభవం ఉండడం, గతంలో ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వ యంత్రాంగం పైన అవగాహన ఉన్న నేపథ్యంలో ఆయన పేరును పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యుడు, రాహుల్ గాంధీకి సన్నిహితుడైన కొప్పుల రాజుతో ఆకునూరి మురళికి మంచి సంబంధాలు ఉండడం కూడా ఆయన కలిసొస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విద్యా కమిషన్ ఏర్పాటు ప్రాథమిక దశలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ కమిషన్ ఏర్పాటుకు అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం తీసుకోవాల్సి ఉందని, ఇవి పూర్తయి ఏర్పాటు చేయడానికి ఇంకా సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ కమిషన్ చైర్మన్కు కేబినెట్ హోదా కూడా ఉండడంతో మున్ముందు ఈ పోస్టుకు పోటీ పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. అయితే ఉన్నత విద్యామండలి, రైతు కమిషన్ సహా మరికొన్ని కమిషన్లు, కార్పొరేషన్ల నియామకాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. వివిధ కార్పొరేషన్లు, కమిషన్లలో ఇటీవలే 36 మంది నియామకం పూర్తయిన సంగతి తెలిసిందే. మిగిలిన నామినేటెడ్ నియామకాలపైన కూడా కసరత్తు జరుగుతోంది. ఈ నియామకాలపైన కూడా త్వరలోనే అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించి అనుమతి తీసుకోబోతున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సో పర్ఫెక్ట్ ఆప్షనే, దాంట్లో ఏం డౌట్ లేదు. మీరు ఒకవేళ విద్యా కమిషన్ని పెట్టాలి అనుకుంటే మనం ఏం అడుగుతున్నామంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆకునూరి మురళి గారి మీద బయట కూడా కొంతమంది ఎందుకు మాట్లాడతలేరు, ఈ మేధావుల్లో ఉన్న ఆకునూరి మురళి సపోర్ట్ చేస్తలేడేంది, ఆయన ఏం చేస్తున్నారని. నేను కూడా లాస్ట్ ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కూడా నేను మాట్లాడినప్పుడు చాలా పెద్ద ఎత్తున మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. ఇదే పాఠశాల విద్యలో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియము ఎల్కేజీ, యూకేజీ తర్వాత మనం ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాము. పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసేటోళ్ళు, మిగతా తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళకి ఎల్కేజీ లేదు, యూకేజీ లేదు, నర్సరీ లేదు, డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తున్నాము. ఫస్ట్ ఏమో శిశు తరగతి ఒకటి ఉంటుంది, మరి ఎల్కేజీ, యూకేజీ ఎందుకు లేదు? దానివల్ల పిల్లలు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. దాని మీద మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని చెప్పారు. ఓకే, నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆయన పదవి తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే, కొట్లాడే వాళ్ళు బయట ఉండి కొట్లాడతారు, అదొక మూమెంట్ నడుస్తూ ఉంటుంది. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు. గవర్నమెంట్లో కూడా ఎవరో ఒకరు లేకపోతే, అంటే ఇట్లాంటి వాటిని బాధ్యతలు తీసుకోకపోతే, అరే 10% జరుగుతుందో 5% జరుగుతుందో జరగనివ్వండి, జరిగేదేదో జరగనివ్వండి. 5% జరిగినా 10% జరిగినా అది తెలంగాణ స్కూళ్ళకి, తెలంగాణ విద్యా వ్యవస్థకే జరుగుతుంది కదా. ఇప్పుడు ఆయన మంచి పని చేస్తాడు, ఆయన అవినీతికి పాల్పడాడు అన్న ఒక ఇదైతున్నది కదా. సో అలాంటప్పుడు ఆయనకి ఇచ్చే దీంట్లో ఆయన వెళ్ళనివ్వాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆకునూరి మురళి గారు కూడా చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వం కనుక దీనికి బడ్జెట్ కేటాయించకుండా మీ పైన ఒక మంత్రిని పెట్టి మిమ్మల్ని ఏదో బుల్డోజ్ చేసి, మీరు వినరని మాకు తెలుసు, చెప్తున్నా నేను, ఒకవేళ మీ పైన మంత్రిని పెట్టి మీకు డబ్బులు బడ్జెట్ని కేటాయించకుండా గదే కేసీఆర్ ప్రవేశపెట్టినట్టు 6%, 7%కి పరిమితమై, మీరు ఎందుకంటే మీరు సోషల్ డెమోక్రటిక్ ఫోరం SDFలో చాలా క్లియర్గా 6 పుస్తకాలు తీసుకొచ్చారు. అందులో ఒకటి విద్య మీద ఒక 5% బడ్జెట్ ఎక్కువగా కేటాయిస్తే స్కూళ్ళను అద్భుతంగా తయారు చేయొచ్చు అని చెప్పారు మీరు. మినిమం 15% బడ్జెట్ లేకుండా, ఆ బడ్జెట్ మీద మీకు పూర్తి స్థాయి ఇది ఇవ్వకుండా వాళ్ళు ఏదో చేయాలనుకుంటే మాత్రం దానివల్ల ఉపయోగం లేదు. మీరు బయటికి రావడం ఉత్తమం. ఆ దిశగా వాళ్ళు ఆలోచించి పూర్తి స్థాయి స్వేచ్ఛను మీకు ఇస్తేనే అప్పుడు మీరు అడుగు ముందుకేయండి. మీకు చేసే రిక్వెస్ట్, ఒకవేళ చేస్తామని చెప్పి తర్వాత మళ్ళీ, ఎందుకంటే ఈ కాంగ్రెస్లు ఇవన్నీ కామన్, ఈ మంత్రి ఆ మంత్రి పొడుస్తూ ఉంటాడు అట్నుంచి ఇట్నుంచి. సో మళ్ళీ లోకల్గా ఏదైనా స్కూల్ పనులు ఇంకేదైనా చేసినప్పుడు ఆడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఎంటర్ అవుతాడు, అక్కడ ఉన్న లోకల్ మంత్రి ఎంటర్ అవుతాడు. గతంలో కేసీఆర్ హయాంలో మన ఊరు మనబడి పేరుతో 1000 కోట్ల రిలీజ్ చేస్తే సగానికి పైన మింగేసారు. ఒక్కొక్క పని పూర్తయిన స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి మీరు, చాలా దారుణంగా ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకోండి. ఒకవేళ ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే బయటకు వచ్చేయండి. కానీ ఆయన ఆ పోస్ట్ తీసుకోవద్దా అనే విషయం వస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరు ఈ విద్యా వ్యవస్థని బాగుపరచాలి అని అంటే, ప్రభుత్వం ఏదో 15% ప్రవేశపెడతాం, లేదు ఆ విద్య మీద మేము ఫోకస్ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి, సో ఇట్లాంటి వ్యక్తి అక్కడ ఉండడం కూడా బెటర్ అని అయితే నా ఒపీనియన్. కానీ ఏమాత్రం తేడా వచ్చినా మీరు మొత్తం బురదనంతా రుద్దుకోవాల్సి వస్తుంది చూడండి.
అందుకే చాలా జాగ్రత్తగా అడిగేయాల్సిన అవసరం ఉన్నది.